హ్యాపీ భోగి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రైన్స్. ముందుగా అందరికీ హ్యాపీ భోగి. సో టైం అయితే 6 అవుతుంది, కొంచెం లేట్ అయింది. 5కి లేద్దాం అనుకున్నా కానీ 6కి లేచి ఇప్పుడే అయితే ముగ్గు స్టార్ట్ చేస్తానా. సో ఎట్లా వస్తుందో నేనే ముగ్గు వేసినా చూపిస్తాను. ఈరోజు అంతా వ్లాగ్ అయితే తీస్తాను, సో స్కిప్ చేయకుండా చూడండి. వన్స్ అగైన్ హ్యాపీ భోగి. చుక్కలు పెట్టినా ఇంకా ముగ్గు స్టార్ట్ చేద్దాం. వీడియో తీయమన్నామన్నా ఎవరు లేవలే, చెల్ల తమ్ముడు వాళ్ళు. సో అందుకే కుస్తీలు పడుతున్నా వీడియో తీసుకుంటా. వీడియో తీస్తే లేట్ అవుతుంది, ఇంకా ముగ్గు ఇప్పటికే లేట్ అయింది. ఇంకా వీడియో ముగ్గు వేసేద్దాం. ఇప్పుడే కీర్తన గారు లేచారు. కలర్స్ జుట్టు కూడా ఒకసారి కలర్స్ ప్యాకెట్ కూడా ఓపెన్ చేయలేకపోతున్నారు. వామ్మో, హ్యాపీ భోగి కీర్తన. ఒకసారి టర్నింగ్ ఇచ్చుకోండి. నా వేయడం అయిపోయింది. కీర్తన కలర్స్ నింపుతుంది. పెద్ద పనికి పోయినట్టు ఆమె మాతో పాటు పొద్దుగాలనే లేచింది. గుడ్ మార్నింగ్ చుట్కీ. హ్యాపీ భోగి. ఏం చేస్తున్నా చుట్కీ? ఆమె వీడియో తీస్తానమంటే నోరు తెరవదు. ఉయ్యాలుతున్నావా? అయ్యో అయ్యో అయ్యో. హ్యాపీ భోగి ఫ్రెండ్స్. చెప్పదంట. కెమెరా బ్యాక్ సైడ్ మస్తు మాట్లాడుతుంది. అదే మాట్లాడుతుంది కదా అని కెమెరా తీసి మాట్లాడు అనేసరికి గట్ల మూగేషం అవుతుంది అనమాట మా చుట్కి. సో ఇక్కడైతే మేము ముగ్గురం అయితే కలర్స్ అయితే నింపుతున్నాము. ఆల్రెడీ నేను ఇది డిజైన్ వేసి ఇంకా వేరే సైడ్ అన్ని ముగ్గులు వేసి వచ్చాను. అంతవరకు చెల్ల వాళ్ళు అయితే కలర్స్ అయితే నింపిళ్ళు. ప్రజెంట్ ఈ ముగ్గు ఇన్స్టాగ్రామ్లో ఫుల్ ట్రెండింగ్ ఉంది. నాకు తెలిసి చాలామంది సంక్రాంతికి భోగికి అదే ముగ్గు వేసి ఉంటారు. నానమ్మ అయితే గొబ్బమ్మలు అయితే రెడీ చేసి పెట్టింది. మంచిగా పసుపు కుంకుమ గరక అదన్నీ పెట్టి అయితే రెడీగా పెట్టింది. ఇంకా ముగ్గు అయిపోయిన తర్వాత ఆ ముగ్గులో పెట్టడమే. మీకే వచ్చా ముగ్గులు, మీరే వేస్తారా? నేను కూడా వేస్తాను. ఒక కలర్ ప్యాకెట్ పట్టుకొని పర్పుల్ అని చెప్పేసి అది తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్న ముగ్గులు అయితే చుట్కీ కలర్స్ నింపుతుంది అనమాట. కీర్తన చెప్తుంది ఎట్లా వేయాలని. సో ఆమె గైడెన్స్లో ఇవ కూడా వేస్తుంది. సరే నేర్చుకొని ఎంతైనా ఆడపిల్ల కదా, ఇప్పటి నుంచి నేర్చుకుంటుంది. సో పిల్లలు చేస్తా అన్నప్పుడు చేయనియాలన్నది నా ఒపీనియన్. ముగ్గు ఖరాబ్ అవుతుంది, వేస్ట్ అవుతుంది అని కాకుండా వాళ్ళని చేయనియాలి. సో ఎట్లా వేయాలో అర్థమవుతుంది. ఇంకా నేనైతే ముగ్గు కంటిన్యూ చేస్తూ ఉన్నా. ఇంకా లాస్ట్ ఎండింగ్కి అయితే వచ్చింది. బార్డర్ అయితే వేయాలి. అప్పటి 6కి లేచినాం. ఇప్పుడు ఎంత అక్క? ఏమో టైం ఎంత అవుతుందో తెలియదు. ఎండ కూడా వచ్చింది. ఎత్తనే ఉన్నావు. వీళ్ళు ఎవరు లేరు. ఒక ముగ్గు వేసిపోయింది కలర్లని నేనే వేసిన గైస్. ఇప్పుడు అవుట్ లైన్ ఎత్తాది.
ముగ్గులన్నీ అయిపోయేసరికి 8:30 అట్లా అయిపోయింది అనమాట. ఇంకా ఈ ముగ్గులో అయితే గొబ్బెమ్మలు పెడుతున్నా. ఆల్రెడీ నానమ్మ రెడీ చేసి పెట్టిందన్న కదా, సో అవి తీసుకొచ్చి రేగ్గాయలు, ధాన్యాలు, బంతిపూలు వేసి పెట్టడమే అనమాట. ఒక్క ముగ్గుల కలర్ నింపేసరికి మాకు తల ప్రాణం తోకకొచ్చింది. అందుకే ఇంకో సైడ్ అటు సైడ్ కూడా ముగ్గు వేసినా కానీ కలర్స్ కాకుండా సింపుల్గా అయితే వేసినా. మళ్ళీ దాంట్లో కలర్ నింపుడు అంటే 12 అవుతుందేమో అని చెప్పినా కదా. మా ముగ్గులు వేసేసరికి 8:30 అట్లా అయిందని. మీ ముగ్గులు వేసేసరికి ఎంత టైం అయినదని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ కలర్లు నింపుడు ముగ్గులు వేసాడంటే కొంచెం పెద్ద టాస్కే. మినిమం 4 అట్లా లేతే 7 కల్లా అయిపోతుంది. మనం లేచింది స్టార్ట్ చేసిందే 6 గంటలకి, మినిమం 8:30 కాదా అవుతుంది. సో మీకు కూడా ఏ టైం అయినా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంతకీ మా ముగ్గు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కూడా చెప్పండి. సేమ్ ఇదే ముగ్గు కూడా ఎవరు వేసిల్లో హ్యాండ్స్ రైజ్ చేయండి కామెంట్ బాక్స్లో. ఎందుకంటే ఇది ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ ఉంది కాబట్టి నాకు తెలిసి కొంతమంది వేసి ఉంటారు. ఆల్రెడీ నాకు ఇన్స్టాగ్రామ్లో కొంతమంది పంపించింది సేమ్ నేను ఇదే ముగ్గు వేసిన అని. కొంచెం ఈ క్లిప్ డిఫరెంట్గా ట్రై చేసిన. ఎంత డిఫరెంట్గా ట్రై చేసినా ఏం లాభం లేండి. మీరు నాకు ఇచ్చే వ్యూస్ 150, 200, 300. ఏం డిఫరెంట్గా ట్రై చేసినా కొత్తగా పెట్టినా కూడా గవ్వే వ్యూస్ వస్తాయని నాకు వీడియోస్ తీయాలి, లాంగ్ వీడియోస్ పెట్టాలని ఇంట్రెస్ట్ పోతుంది. కాకపోతే ఏదో ఒక రోజు నా రోజు అంటూ వస్తుందని ఎదురు చూస్తున్నా. జోగే చెప్పినా ఇది కొంచెం బాధాకరమైన విషయం నాకైతే. సో పండగ పూట బాధలు ఎందుకు మాట్లాడుకుందాం కానీ ఫైనల్ ముగ్గు ఇది. పండగ పూట పల్లెటూరుకి అత్తనే పండగ అని అనిపిస్తుంది. సిటీలు ఉన్నామంటే గదే రొటీన్కో మరి ఏమో తెలియదు కానీ అసలు పండగ ఫీలే రాదు. నాకైతే గట్లనే అనిపిస్తుంది. అందుకే ఏం బిజీగా ఉన్నా విలేజ్కి అయితే వచ్చేస్తా అనమాట. ఇంకా ఇక్కడ మా చెల్ల కీర్తన అయితే సేమే అందరు తిన్నారు. ఇది ఉన్నది నా పాలే అనమాట. చుట్కీ కూడా తినేసింది, కీర్తన తినిపించింది. ఇంకా పొద్దుకు 10 సార్లు మనం వేసిన ముగ్గులు అటువై ఇటువై బాగున్నాయా ఎట్లున్నాయి అని చూసుకుంటూనే ఉంటాం. ఇక్కడ నేను కూడా అదే పని చేస్తాను. కానీ కోళ్ళు ఉంటాయి కదా ఇక్కడ, అక్కడ మనం నవధాన్యాలు వేస్తాం కాబట్టి మనం వేసిన ఒక 10-15 నిమిషాలకే మొత్తం ఖరాబ్ చేస్తాయి. ఎందుకంటే అక్కడ నవధాన్యాలు తినడానికి వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ కొమరెల్లి మల్లన్న బోనాలు కూడా పిన్ని వాళ్ళు భోగి రోజు చేసిళ్ళు అనమాట. సో అందుకే బంతిపూలు అన్నీ కుచ్చి డోర్లకి, దర్వాజాలకి, దేవుడికి అంత అయితే పెట్టిళ్ళు. ఎడ్ల బండి ఎవరు ఎక్కిళ్ళు ఇంతవరకు అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఎక్కిన ఎడ్ల బండి, ఎందుకంటే పిన్ని వాళ్ళ ఇంటికి నేను ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉంటాను కాబట్టి ఒకసారి అయితే ఎక్కిన ఎడ్ల బండిని. చుట్కీని కూడా ఎక్కిపించిన. సో చుట్కీ నేను ఇద్దరం అయితే ఎడ్ల బండి ఎక్స్పీరియన్స్ అయితే చేసినాం. ఇక్కడ కోడిని వీడియో తీస్తుంటే కోడి మంచిగా కదలకుండా మన వీడియోకి సపోర్ట్ చేస్తుంది చూడండి. వీడియోస్కి పోజెస్ ఇస్తుంది కోడి కూడా. పెళ్ళి కాకముందు ఇట్లా సంక్రాంతికి వచ్చిన అంటే ఏ పండగలకు వచ్చిన ఈవెంట్స్ చూసుకుంటా పండుకొని చూసుకుంటా ఉండేది. అలాంటిది ఇప్పుడు పనులు, ఈ పని ఆ పని, ఏ పనిలో ఆ టీవీ చూసుడే బంద్ చేసినాం. మెయిన్ టీవీ మొత్తం కట్ అనమాట. ఇంట్లో కూడా టీవీ ఉండదు, ఓన్లీ వైఫై కనెక్షన్. ఆ యూట్యూబ్లో వీడియోస్ తప్ప ఏం చూడను. అంటే ఇక టీవీకి మాకు కనెక్షన్ ఎప్పుడో పోయిందనమాట. ఇక్కడ కీర్తన పసుపు అయితే రాస్తుంది. ఫెస్టివల్ అనగానే లేడీస్ కంపల్సరీ పసుపు, గంధం, కుంకుమ కంపల్సరీ కదా. సంక్రాంతి ముంగట మల్లన్న బోనాలు చేస్తారు కదా ఇంట్లో మల్లన్న దేవుడు ఉన్నోళ్ళు. సో పిన్ని వాళ్ళు కూడా వేసిళ్ళు అనమాట. అంతా ప్రిపరేషన్ అయిపోయింది. బోనాలు కూడా దేవునికి అయితే సమర్పించి ఇంక అందరం అయితే మొక్కి కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు. హ్యాపీ భోగి ఫ్రెండ్స్, హ్యాపీ భోగి, హ్యాపీ భోగి. భోగి రోజు పిన్ని వాళ్ళు మల్లన్న బోనాలు కూడా వేసిళ్ళు. సో దేవుడికి పెట్టడం, మొక్కడం అంతా అయిపోయింది. సో ఇప్పుడు మేమైతే బెల్లన్నం తింటున్నాం. గెస్ట్లు కూడా వస్తున్నారు. మాకు ఉయ్యాల కావాలంట, ఫోన్ కావాలంట. చుట్కీ తినిపించుకుంటా నేను తింటున్నాను. ఇంకా తినలేదు. ఇప్పుడు టైం 1 అవుతుంది. ఆకలి కూడా అవుతుంది. బోనం అండి దేవుడికి పెట్టిన తర్వాత ఇట్లా నలుగురికి పిలిచి పెట్టాలన్నమాట బోనము. సో బెల్లన్నం అందరికి అయితే పంచిచ్చిళ్ళు. ఇంకా దాని తర్వాత అన్నం అయితే తిన్నాము. సో మల్లన్న బోనాలు చేసిళ్ళు కాబట్టి ఈరోజు నాన్ వెజ్ అనమాట. ఆలుగడ్డ కర్రీ వండితే తిన్నాక ఇంకా గారెలను కారపూస వేసినాం. నెక్స్ట్ ఇది సంక్రాంతి రోజు నేను వేసిన ముగ్గు. ఈ ముగ్గు వేయడానికి నేను అంతా ఇంత కుస్తీలు పడలే. నిన్న వేసిన ముగ్గు, భోగి రోజు వేసిన ముగ్గు అయితే ఈజీగా వేసేసిన. ఇంకా ఈ ముగ్గుకి ఎందుకంత
కష్టపడ్డా అంటే మలకల ముగ్గులు కదా. అసలు నాకు మలకల ముగ్గులు రానే రావు. పెళ్ళి కాక ముందు ముగ్గు అంటే గుర్తుకొచ్చింది, ఇంకా ఈ ముగ్గులు కూడా రాకపోయేది. వేరే అక్క వచ్చి మా ఇంటి ముందు డిజైన్ వేస్తే దాంట్లో కలర్స్ నింపుకునేదాన్ని అనమాట. ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చినామంటే హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే పెళ్ళి కాక ముందు అంజలి ఈజ్ నిల్లు అంటే ఏం రాదు, అట్లీస్ట్ అన్నం వండుడు కూడా రాదు. ఇప్పుడు ఎన్ని నేర్చుకున్నా ఎట్లా నేర్చుకున్నా అనేది కంప్లీట్గా ఒక వీడియో చేయాలనిపించింది. చాలా రోజుల నుంచి అనుకుంటాను అలాంటి ఒక వీడియో చేయాలని. చేస్తా త్వరలో. ఇక్కడైతే చుట్కీ చపాతి వేస్తుంది, వీడియో తీస్తాను అని నన్ను కోళ్ళతో బెదిరిస్తాను అనమాట. చూడండి వీడియో తీస్తానని నన్నే కోలవట్టి కొడుతుంది అంట. చూడండి ఫ్రెండ్స్ నన్ను ఎట్లా బెదిరిస్తుందో. రౌడీ పిల్ల. ఇంకా నెక్స్ట్ సంక్రాంతి రోజు స్పెషల్స్ కామన్గా ఉండేటివే కదా. ఇక్కడైతే పూరీలు, ఇంకా మటన్ కర్రీ, బగారా రైస్, చపాతి అన్నీ అయితే వేసిళ్ళు. మా సంక్రాంతి గురువారం వచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ తెలిసిందే కదా, నేను తినను. సొలా ఎంతమందికి తెలుసు చెప్పండి. ఇది బంజారా స్పెషల్. కాకపోతే పత్తిపెల్లి అయితే అందరు తింటారనమాట, క్యాస్ట్తో సంబంధం లేకుండా. కోసేటప్పుడు బ్లడ్ పట్టి ఆ బ్లడ్తో చేస్తారనమాట. ఇంకా ఇక్కడ అన్నీ అరేంజ్ చేసుకొని ఇంకా అందరం తినడానికి కూర్చుంటున్నాము. తెలుసు కదా గురువారం కాబట్టి నేను తినను కాబట్టి. ఇంకా పిన్ని నా కోసం పప్పు కర్రీ అండ్ పొటాటో కర్రీ అయితే వేసింది. సో ఇవి నేను తినాలన్నమాట. ఇంకేంది, రేపు తెల్లారితే ఫ్రైడేనైనా ఈ రోజు తినేస్తానులేండి. ఇలాంటి టైంలోనే బావ గుర్తుకొస్తాడు. అందరూ ఉన్నాం కదా బావ లేడు అని, కాకపోతే డ్యూటీ కాబట్టి అక్కడే ఉండిపోయిన అనమాట. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి అయితే బాగా వచ్చిండే, ఫుల్ అంటే ఫుల్ ఫన్ ఉండే లాస్ట్ ఇయర్ సంక్రాంతి భోగి వ్లాగ్స్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, ఇక్కడ ట్యాగ్ చేస్తాను. ఎందుకు రాలేదంటే ఈసారి మేడారం జాతర ఉంది కాబట్టి అత్తమ్మలు దేవుడు చేస్తారు. మా సైడ్ మేడారం ఫెస్టివల్ అయితే ఫుల్ పెద్దగా జరుగుతుంది. మళ్ళీ జాతరకి వెళ్ళాలి, ఇంట్లో దేవుడు చేస్తారు కాబట్టి అప్పుడే లీవ్స్ పెట్టుకుంటే బెస్ట్ కదా. అప్పుడు అంటే లీవ్స్ ఇక్కడనే అయిపోతాయి అని చెప్పేసి బావ అయితే లీవ్ పెట్టుకొని రాలేదు. సో అదనమాట మా సంక్రాంతి భోగి వ్లాగ్. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టాటా బాయ్.